పిలుపునిచ్చింది. గత 10 ఏళ్లలో హైవే మెయిన్ ఆఫ్ ఇండియా నితిన్ గడ్కరీ గారు మన దేశానికి దాదాపు 11,000 కిలోమీటర్ల రహదారులు అందించారు. మహారాష్ట్రలోనే నాగ్పూర్ నుండి తానే వరకు 701 కిలోమీటర్ల సమృద్ధి మహామార్గం నిర్మించారు. ఇది మహారాష్ట్ర నవనిర్మాణంలో కీలక ఘట్టం. 2028 లోపు మహారాష్ట్రను 1,00,000 కోట్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దేందుకు ఇలాంటి ఇంకెన్నో గొప్ప అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారు. భారతదేశాన్ని 5 లక్షల ట్రిలియన్ల జీడీపీతో ప్రపంచంలోనే 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మార్చడంలో మహారాష్ట్ర కీలక పాత్ర పోషించబోతుంది. ఇలాంటి తరుణంలో మన డేగ్లూర్ నియోజకవర్గ అభివృద్ధి చాలా కీలకం. हम डेगलूर की विकास की बात करें तो डेगलूर के विकास के लिए भी अनगिनत कार्य एनडीए सरकार द्वारा किए गए थे, जैसे सरकारी विश्राम गृह डेगलूर का निर्माण, डेगलूर और बिलोली पुलिस थानों का निर्माण, डेगलूर कोर्ट का निर्माण, बिलोली कोर्ट का निर्माण कार्य है। हेमंतनाथी मंदिर का कार्य भी पूरा हो चुका है। बिलोली से कुंडलवाड़ी रोड भी बनकर तैयार है और हर घर जल योजना के कार्य भी 50% पूरा हो चुका है। ये जो सतत विकास कल कार्य एनडीए की सरकार में हुआ है और हो रहा है, यह इसी गति से होता रहे, इसके लिए हम क्या कर सकते हैं? हम उस सरकार को चुन सकते हैं जिसने महाराष्ट्र को 1 ट्रिलियन की अर्थव्यवस्था बनने का सपना देखा है। वो एनडीए सरकार है। इस सपने को पूरा करने के लिए हमें साथ चाहिए डेगलूर की युवा शक्ति का, डेगलूर की बहनों का, डेगलूर की माताओं का। డెగ్లూర్ నియోజకవర్గంలో ఎన్డీఏ ప్రభుత్వం ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసింది. ఎన్డీఏ ప్రభుత్వంలో ప్రభుత్వ విశ్రాంతి గృహం, డెగ్లూర్ బిలోలి పోలీస్ స్టేషన్ నిర్మాణం, డెగ్లూర్ కోర్టు నిర్మాణం, బిలోలి కోర్టు నిర్మాణం, హేమంత్ పంతి ఆలయ నిర్మాణం, కుందల్వాడి నుండి బిలోలి రోడ్డు మార్గం కూడా నిర్మాణం పూర్తయింది. అలాగే హర్ ఘర్ జల్ యోజన పథకం కింద 50% పనులు పూర్తయ్యాయి. డెగ్లూర్ నియోజకవర్గంలో ఇదే వేగంతో అభివృద్ధి కొనసాగాలంటే మనం ఏం చేయాలి? మహారాష్ట్రను 1,00,000 కోట్ల ఆర్థిక వ్యవస్థగా మార్చాలని సంకల్పంతో ఉన్న ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలి. ఈ కల సాకారం కావాలంటే ఎన్డీఏకు ఇక్కడున్న యువత, డేగ్లూర్ యువత, డేగ్లూర్ ఆడబిడ్డల మద్దతు, డేగ్లూర్ ప్రజల సహకారం కావాలి. महाराष्ट्र के इतिहास की बात करें तो यहां सनातन की रक्षा के लिए न जाने कितने वीरों ने अपना प्राणों की आहुति दी है, पर कांग्रेस ने अपने शासनकाल में क्या किया? पालघर में हमारे साधुओं की हत्या हुई. పాల్ఘర్లో మీరు చూశారు, చేతులెత్తి వేడుకున్నాడు, నన్ను చంపొద్దు 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 అని. పాల్ఘర్లో